కరీంనగర్లోనూ పౌల్ట్రీ పరిశ్రమ గడ్డు కాలం ఎదుర్కొంటోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, యుద్ధ ప్రభావం కోడిగుడ్డు పైన పడింది. కోడిగుడ్డు దాదాపు ₹6.80 మొన్నటి వరకు ధర పలికింది. కానీ అమాంతం ఒక్కసారిగా ఎగుమతులు తగ్గిపోవడంతో ప్రస్తుతం ధర మాత్రం తగ్గిపోయింది. ధర ₹3 తగ్గిపోయిందని చెప్పి పౌల్ట్రీ నిర్వాహకులు ఆందోళన చేస్తున్నారు. మనం చూడవచ్చు విజువల్స్, ఇవన్నీ కూడా చాలా చోట్లకు ఎగుమతి అయ్యేది. ప్రస్తుతం అయితే ఎగుమతి అంతా నిలిచిపోవడం కారణంగా పౌల్ట్రీ ఫారంలోనే ఈ కోడిగుడ్లన్నీ కూడా నిల్వ చేస్తారు. దాదాపు ఇది ఎండాకాలం సీజన్ కాబట్టి ఒక వారం రోజుల పాటు మాత్రమే ఈ కోడిగుడ్లు నిల్వ ఉంటే ఆ తర్వాత అన్నీ పనికి రాకుండా పోతాయని చెప్పి పౌల్ట్రీ నిర్వాహకులు చెప్తున్నారు. పెద్ద ఎత్తున నష్టం వస్తుంది అనేది మాత్రం పౌల్ట్రీ నిర్వాహకులు వ్యక్తం చేస్తున్నటువంటి ఆందోళన చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పౌల్ట్రీ ఫారమ్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి ఇటు చికెన్తో పాటు కోళ్లతో పాటు కోడి గుడ్లను కూడా పెద్ద ఎత్తున ఇతర ప్రదేశాలకు తరలించడం జరుగుతుంది. మన దేశం నుంచి ఎక్కువగా విదేశాలకు కోడిగుడ్లను తరలిస్తారు. ప్రస్తుతం అయితే అక్కడ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఎగుమతులు అయ్యే పరిస్థితి లేదు. పెద్ద ఎత్తున దిగుబడి మాత్రం వస్తుంది. వీటినంతా ఎగుమతి చేయాలంటే చాలా కష్టంగా ఉంది. మార్కెట్లో కూడా గుడ్డు ధర పతనం అయిపోయింది. కొనాలంటే ఎవరు కూడా కొనలేని పరిస్థితి. ₹6 నుంచి 80 పైసల నుంచి ప్రస్తుతం అయితే ₹3 తక్కువ ధర పడిగిపోయిందని చెప్పి యజమానులు చెప్తారు. ఒకసారి పౌల్ట్రీ నిర్వాహకులు నాతో ఉన్నారు, వారితో కూడా నేను మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. ఎట్లా ఉంది కోడిగుడ్డు ధర, తగ్గిందా లేకపోతే ఏ రకంగా ఉంది? బాగా తగ్గిందండి కోడిగుడ్డు ధర. ఇప్పుడు ప్రస్తుతానికి 1 మంత్ బ్యాక్ ఏంటంటే నవంబర్, డిసెంబర్, జనవరి వరకు ₹6.80 ఉండేనండి. ప్రస్తుతానికి 1 మంత్ ఈ వారం స్టార్ట్ అయినప్పటి నుంచి ₹3.40 పడిపోయింది. ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా ఎవరు కొనకపోతే నేను ఈరోజు వారం రోజుల గుడ్లను హైదరాబాద్ నుంచి పిలిపించి ఈరోజు ₹3.40 అమ్ముతున్నానండి. నేను మినిమం రోజు నాకు ఒక కోడి గుడ్డుకు ₹1 లాస్ వస్తుంది. ప్రెజెంట్ రోజు కోడి రూపాయ అంటే రోజు ఒక ₹25,000 నష్టం జరుగుతుంది నాకు ఈ పౌల్ట్రీ ఫామ్ మీద. అంటే ఇప్పటి వరకు ఎంత నష్టం జరిగింది? దాదాపు ఒక 10 రోజుల నుంచి యుద్ధం జరుగుతున్న వాతావరణం కనిపిస్తుంది కదా, ఇప్పటి వరకు ఎంత నష్టం వచ్చింది? యుద్ధం స్టార్ట్ అయిన నుంచి నాకైతే ఇప్పటికి ఒక 2 lakhs లాస్ వచ్చింది. అది అంటే మార్కెట్లో వీటిని విక్రయిస్తే ఎంత ధర తీసుకుంటున్నారో కొనే పరిస్థితి ఉందా మార్కెట్లో? అసలు ఇవి మార్కెట్లో ఇప్పుడు మా దగ్గర నుంచి మాత్రం ₹3.40 తీసుకుంటున్నారండి. కానీ కస్టమర్కు మాత్రం తెలియకుండా ఏంటంటే వీళ్ళు మధ్యలో బ్రోకర్లు, కిరాణా షాపులు కానీ బ్రోకర్లు కానీ ₹6, ₹7 కూడా కొందరు అమ్ముతుండ్రట. కానీ కాకపోతే అంటే వినేవాళ్ళు, అమ్మిన వాళ్ళు చెప్తుండ్రు. కానీ మాకైతే మాత్రం ₹3.40 మాత్రమే పోతుంది. అది కూడా కష్టంగానే పోతుందండి. ఇంత ఎత్తున దాదాపు రోజుకు 700 నుంచి 1000 మధ్య గుడ్లు వస్తున్నాయి అనుకో. ఇన్ని గుడ్లను కూడా ఏం చేస్తున్నారు? ప్రస్తుతం నిల్వ చేసే పరిస్థితి తప్పించి అమ్ముకునే పరిస్థితి ఉందా? అమ్ముకునే పరిస్థితి లేదండి, నిల్వ చేసే పరిస్థితి లేదు. మా కరీంనగర్లో కోల్డ్ స్టోరేజీలు అనేవి లేవండి. కోల్డ్ స్టోరేజీలు గవర్నమెంట్ ఏమైనా ప్రొవైడ్ చేస్తే మేము రైతులకు కొంచెం హెల్ప్ అవుతుందనే ఉద్దేశంగా మేము గవర్నమెంట్ వాళ్ళని కూడా కోరుతున్నామండి. కోల్డ్ స్టోరేజ్ లేక మా కరీంనగర్ జిల్లాలో మాత్రం బాగా నష్టం జరుగుతుందండి. తెలంగాణలో మాత్రం ఉమ్మడి కరీంనగర్ జిల్లానే ప్రొడక్షన్ ఎక్కువ అవుతుందండి. దాదాపు 85 లక్షల వరకు కోళ్ళు ఉన్నాయండి మాకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో. రోజు ఒక 75 లక్షల గుడ్లు మాత్రం ఉత్పత్తి అవుతున్నవి. కానీ రోజు ఒక 10-15 లక్షల గుడ్లు మాత్రం సెల్లింగ్ అవుతుంది. మిగతా అన్ని స్టోరేజ్ అయిపోతున్నాయండి. ఇంత దిగుబడి వస్తుంది కదా, వీటిని అన్నింటి ఏం చేస్తారు? ప్రస్తుతం అయితే ఇంకా కూడా మార్కెట్లో ధర తగ్గే పరిస్థితి కనిపిస్తుంది, కానీ పెరిగే పరిస్థితి కనిపిస్తారు. ఏం చేస్తారు ఇదంతా? ఏం చేయాలని కూడా అర్థం లేదండి. ఇప్పుడు ఏం చేయాలో మాకే అర్థమవుతుంది. ఎవరైనా తక్కువ రేటు కొనుక్కొని బ్రోకర్స్, ట్రేడర్స్ ఏం చేస్తారంటే కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకొని కోల్డ్ స్టోరేజ్ చేయాలని వాళ్ళ ఆలోచనతో మా దగ్గర నుంచి ₹3 కొనుక్కొని పోతుండండి. ఇది మొత్తానికైతే తగ్గిన గుడ్డు ధరతో ఇటు వ్యాపారులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనం ఒకసారి చూడవచ్చు, ట్రేలర్లో ఇవన్నీ కూడా ప్రస్తుతం సేకరించిన గుడ్లు, వీటిని మార్కెట్కు తరలిస్తే లక్షల్లో ఆదాయం వచ్చేది. కానీ ప్రస్తుతం అయితే ఆ పరిస్థితి లేకుండా పోయింది. తగ్గిన గుడ్డు ధర అంతా కూడా తమని ఆందోళనకు గురి చేస్తుంది. దాదాపు లక్షల్లో నష్టం వస్తుందని చెప్పి పౌల్ట్రీ నిర్వాహకులు చెబుతున్నారు. థ్యాంక్ యూ సతీష్ ఫర్ ద అప్డేట్స్.